హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో పాటుగానే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ముందుగా వచ్చేసి డిఎస్సి 2008కి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక వీటికి సంబంధించి 3 రోజుల్లోనే 2008 డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్నట్లు కూడా ఒక క్లియర్గా ఒక అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక హైకోర్టు చెప్పినా కానీ విద్యాశాఖ కమిషన్ అనేది ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై కోర్టు అయితే సీరియస్ అయినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్గా ఒక అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక డిఎస్సి 2008లో అర్హత సాధించినటువంటి 1382 మంది బీఎడ్ అభ్యర్థుల నియామక ప్రక్రియ 3 రోజుల్లో పూర్తి చేస్తానని పాఠశాల విద్యాశాఖ కమిషన్ ఈవీ నరసింహారెడ్డి హైకోర్టును అయితే తెలపడం జరిగింది. ఇక ఎన్నికల కమిషన్ అనుమతి మంజూరు చేసిందని, దీంతో నియామక ప్రక్రియ ప్రారంభం అయిందని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అర్హత సాధించిన అభ్యర్థులు మిగిలిన పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసినా అమలు చేయకపోవడంపై పాఠశాల విద్యాశాఖ కమిషన్ ఈవీ నరసింహారెడ్డిపై హైకోర్టు ఆగ్రహం అయితే చేసింది. కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన ఎందుకు అమలు చేయలేదని కూడా అడగడం జరిగింది. కోర్టుకు కారణంగా పరిగణించి ఉత్తర్వులు జారీ చేయవలసి ఉంటుందని, ఇలా చేస్తే మీ కెరీర్పై ప్రతికూల ప్రభావం పడుతుందని కూడా హెచ్చరించడం జరిగింది. ఈ వ్యవహారంపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి అలాగే జస్టిస్ తిరుమలాదేవితో కూడిన బెంచ్ సోమవారం విచారణ అయితే చేపట్టడం అయితే జరిగింది. ఇక ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ డిఎస్సి 2008కి సంబంధించి 1382 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్నామని, కొంత గడువు కావాలని కూడా కోరడం జరిగింది. ఇక ప్రభుత్వ న్యాయవాది వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన బెంచ్ ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై కార్యదర్శి కమిషనర్ హాజరు కావాల్సి ఉంటుందని కూడా ఉత్తర్వుల్లో జారీ చేసినట్లు కూడా క్లియర్గా ఒక అప్డేట్ అనేది ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించిన విచారణను ఈ నెల 17 వరకు వాయిదా వేయడం అయితే జరిగింది. అలాగే గ్రూప్స్ ఫలితాలపై చాలామంది క్యాండిడేట్స్కి అయితే ఒక అపోహ అయితే ఉండడం జరుగుతుందండి. చాలా న్యూస్ పేపర్లో కూడా రావడం జరుగుతుంది. ఎప్పుడు వస్తాయనేసి ఇక్కడ వారం రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. ఇది నాకు తెలిసి 100% ఫేక్ న్యూస్ అండి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. బట్ ఒకవేళ గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి రిజల్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది చేస్తారు. బట్ క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే ఈ మార్క్స్ లైక్ ఈ మార్క్స్ కానీ లేకపోతే క్వశ్చనింగ్ మార్కింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం అది ఖచ్చితంగా ఫాల్స్ అంటే వస్తాయని చెప్తున్నారు. బట్ అది ఇంకా కొంచెం టైం పడుతుంది అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక వీటికి సంబంధించి కసరత్తు వేగం చేసినటువంటి టీజీపీఎస్సీ అని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఇక ఇది రెగ్యులర్గా వస్తూనే ఉంది. బట్ కమిషన్ వచ్చేసి త్వరలోనే ఇస్తామని అంటున్నారు. కానీ ఇది నాకు తెలిసి మార్చ్ 2nd వీక్లో వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ జేఎల్ అభ్యర్థులకు 13 నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు కూడా దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది. కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైనటువంటి జూనియర్ లెక్చరర్ అభ్యర్థులకు ఈ నెల 13 నుంచి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ కూడా ఇంటర్మీడియట్ ఆర్జేడి జయప్రద బాయ్ గారు రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 19 వరకు ఈ ప్రక్రియ ఉంటుందని కూడా ప్రకటించడం జరిగింది. మొత్తంగా 1286 మందికి కౌన్సిలింగ్ పిలవగా దాంట్లో మల్టీజోన్ 1 సంబంధించిన పరిధిలో 659 మంది, మల్టీజోన్ 2 పరిధి 627 మంది పాల్గొన్నారు. వీటిలో హైదరాబాద్లోని ఫౌడరీలోని మహబూబియా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మల్టీజోన్ 1 అభ్యర్థులకు సంబంధించి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, మల్టీజోన్ 2 అభ్యర్థులకు 2 నుంచి 5 గంటల వరకు కౌన్సిలింగ్ అయితే చేపట్టనున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 13న 214 మందికి, 14న 2015 మందికి, అలాగే 15న 2015 మందికి, 17న 214 మందికి, 18న 213 మందికి, 19న 215 మందికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి కావడంతో సబ్జెక్టుల వారీగా కౌన్సిలింగ్ నిర్వహించి కాలేజీలను అలాట్ చేయనున్నట్లు కూడా క్లియర్గా ఒక అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిఎస్సి 2008కి సంబంధించిన విద్యాశాఖపై హైకోర్టు సీరియస్ అయినట్లు కూడా ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో రావడం జరిగింది. 2008 డిఎస్సి నియామకాలు ఎందుకు చేపట్టట్లేదు? హైకోర్టు తీర్పులను గౌరవించండి, విచారణకు హాజరు కావాలని అధికారులకు తెలియదా? నాన్ బెయిలబుల్ వారంటీ జారీ చేస్తున్న జాగ్రత్త, 1382 మందికి కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తానని విద్యాశాఖ కమిషన్ హామీ, 3 రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడి. కానీ తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ అనేది ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి
కోల్డ్ బెల్ట్ యువతకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ అండి. రాష్ట్రంలో బొగ్గు గనులు విస్తరించిన జిల్లాలో నిపుణులైన డ్రైవర్ల కొరత తీర్చేందుకు యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం నిర్ణయించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మండపల్లిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ స్కిల్స్ ట్రైట్ ఎంపిక చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా యువకులకు వాహనాల డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. వివరాలకు ఈ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఈ నెంబరు యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఇవ్వద్దు కావచ్చు, మేము డిస్ప్లే చేయకూడదు అనేసి ఈ నెంబర్ను వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ 13 నుంచి జేఎల్ కౌన్సిలింగ్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఈ నెల 13 నుంచి 19 వరకు ఉంటుంది. వెన్యూ వచ్చేసి మహబూబా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి ఇక మీసేవ వెబ్సైట్లో రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ గందరగోళానికి తెరదించిన పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఉంది. ఇక 3 రోజులు తర్జన భర్జన కావాల్సి వచ్చింది, మళ్ళీ దరఖాస్తు చేయనక్కర్లేదంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక ఏపీ కుల ధృవీకరణ పత్రాలతో తెలంగాణలో లబ్ధి పొందేవారు కాలేజీ వర్సిటీ వాదనలతో ఎక్కివస్తూ హైకోర్టు తీర్పు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఎవరైతే ఏపీకి సంబంధించినటువంటి క్యాస్ట్ ధృవీకరణ పత్రాలతో ఉంటారో వాళ్ళు తెలంగాణలో లబ్ధి అయితే పొందలేరు అంటూ కూడా సుప్రీంకోర్టు హైకోర్టు అయితే తీర్పును అయితే వెలువరించిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ ఒక అప్డేట్ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నిష్పాక్షికంగా ఉండాలి సుప్రీంకోర్టు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ అయితే ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఏకపక్ష ధోరణికి పాల్పడడం ప్రాథమిక హక్కు అయిన సమానత్వానికి విరుద్ధమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉద్యోగ నియామకాన్ని ఒక వ్యక్తి తన ప్రాథమిక హక్కుగా కోరజాలడని, అంత మాత్రాన ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరిస్తే అర్థం చేసుకోకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సందీప్ మోహతాల ధర్మశాసనం జార్ఖండ్ హైకోర్టు నిర్ణయాన్ని సోమవారం సమర్థించిందంటూ కూడా ఇక్కడ వార్తల్లో అయితే నిలవడం జరిగింది. అలాగే జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి తుదికి విడుదల 13 ప్రశ్నలకు మారిన సభానాలకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక మరొక అప్డేట్ వచ్చేసి గురుకులాలలో చదివితే నేరుగా ఇంటర్ వెళ్ళే అవకాశం ఉన్నట్లు 10లో ఉత్తీర్ణులైన వారికి ప్రవేశాలు కల్పిస్తున్న సొసైటీలు డిగ్రీలోని అమలు యోచన బ్యాక్లాగ్ నివేదించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే శివశక్తి పాయింట్ వయసు 370 కోట్ల సంవత్సరాలండి. ఇది భూమిపై కోటి ఉన్నంత వరకు వయసు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక చంద్రయాన్ సంబంధించి చూసుకున్నట్లయితే చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి అని పేరు పెట్టడం జరిగింది. ఈ ప్రదేశం భూమిపై జీవం ఆవిర్భవించిన నాటికన్నా పురాతనమైనదని ఇస్రో శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. దాదాపుగా 370 కోట్ల సంవత్సరాల పూర్వం ఏర్పడిందని కూడా అంచనా వేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి కుటుంబ తలసరి అప్పు వచ్చేసి 86,713 5 ఏళ్లలో 85% పెరుగుదల. దేశంలో కుటుంబాల తలసరి అప్పు ఏటా పెరుగుతుంది. 2024 మార్చి నాటికి ప్రతి కుటుంబంపై తలసరి అప్పు వచ్చేసి 86,713 ఉన్నట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలపడం జరిగింది. ఆయన సోమవారం లోక్సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కుటుంబాల సరాసరి ఆదాయం సంవత్సరం మొత్తం జీడిపి శాతానికి చూసుకుంటే 2024కు సంబంధించి 86,713 అంటే 41.0 జీడిపి శాతం అయితే ఇక్కడ వస్తుందంటూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణకు సంబంధించి క్రీడా అంశాలు చూసుకున్నట్లయితే తెలంగాణకు కాస్యం అండి. జాతీయ క్రీడలలో తెలంగాణ టేబుల్ టెన్నిస్ జట్టు మెరిసింది. టీం విభాగంలో ఫెడల్ స్నేహిత్ మహమ్మద్ అలీ, మహమ్మద్ సర్వెంజు చౌదరి, సంతోష్ కుమార్తో కూడిన పురుషుల జట్టు కాంస్య పథకం సాధించింది. క్వార్టర్లో 3/2 ఉత్తరప్రదేశ్పై గెలిచిన తెలంగాణ జట్టు సెమీస్లో 0/3తో మహారాష్ట్ర చేతిలో ఓడిపోయిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి శాంతిమంత్రం శక్తి కేంద్రం భారత్ ఏరో ఇండియాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. ప్రపంచంలో అనిశ్చిత అశాంతి వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో శాంతి సుస్థిర పౌరస్థాలను భారతదేశం కేంద్రంగా నిలిచేందుకు ప్రయత్నిస్తుందంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆకట్టుకుంటున్న యశస్ సంబంధించి యశస్సు ఎయిర్ క్రాఫ్ట్ ప్రదర్శనలో తొలి రోజున ఆకర్షణీయంగా ఉందని కూడా ఇక్కడ వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఇక భారతీయ వాయుసేన ప్రదర్శించినటువంటి విహంగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఇక ఉన్నత లక్ష్యాల సాధనలో 4 రాష్ట్రాలు టాప్ అండి. కళాశాల సాంద్రత కర్ణాటకకు అధితం. ఆ తర్వాత స్థానంలో ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి చూసుకోవచ్చు. వర్సిటీలు కళాశాలలు పెరుగుతున్న అసమానత్వం సంబంధించినటువంటి అంశాలు చూసుకోవచ్చు. ఇక ఏదైతే గోదావరి కరకట్ట రక్షణకు జియో ట్యూబ్లను యూజ్ చేస్తున్నట్లు కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది.
ఇక రాష్ట్రంలో తొలిసారి రామన్నగూడెంలో ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ అయితే చూసుకోవచ్చు. ఇక జియో ట్యూబ్లకు సంబంధించినటువంటి విజువల్స్ అనేవి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాక్ నౌకదళ విన్యాసాలు చైనా అండి. పాకిస్తాన్ ఆమన్ 2025 పేరుతో చేపట్టినటువంటి బహుళదేశీయ నౌకదళ విన్యాసాల్లో తాజాగా చైనా కూడా భాగస్వామి అయింది. హిందూ మహాసముద్రంలో చైనా సైనికంగా బలోపేతం అవుతున్న వేళ చోటు చేసుకున్న ఈ పరిణామం మరింత ఆందోళనకు కలిగించేలా ఉంది. ఫిబ్రవరి 7న ప్రారంభమైన ఈ విన్యాసాలు 12 వరకు కొనసాగుతాయి. ఇందులో మొత్తం 60 దేశాలు పాల్గొంటాయి. చైనాతో పాటు అమెరికా, జపాన్, ఇటలీ, మలేసియా తదితర దేశాలు కూడా ఇందులో పాలు పంచుకున్నట్లు తెలుస్తుంది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ PLANL రూపొందించిన క్షిపణి విధ్వంసక హెలికాప్టర్ మెరైన్ దళాలతో ఈ దేశ సీనియర్ మిలిటరీ అధికారులు పాల్గొన్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి విలాస గృహాల ధరల వృద్ధిలో ఢిల్లీకి 6వ స్థానం, ముంబైకి 7వ ర్యాంకు నైట్ ఫ్రాంక్కి సంబంధించినటువంటి నివేదిక వెల్లడించినట్టు తెలుస్తుంది. ఇక JNAIతో ఐటీ ఉత్పాదక 45% పెరుగుతుంది. EY ఇండియాకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక ఏరో ఇండియా మహాకుంభకు సంబంధించి బెంగళూరు వైమానిక ప్రదర్శన 2025 ప్రారంభం. 4 రోజుల పాటు యుద్ధ విమానాల విన్యాసాలు, భారత్తో పాటు మిత్ర దేశాల వైమానిక బృందాల ప్రదర్శనలు, వేడుకను తిలకించేందుకు 80 దేశాల ప్రతినిధుల రాక అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ వచ్చేసి చంద్రుడిపై శివశక్తి, భూమిపై జీవంకండ పురాతన 3.7 బిలియన్ల నాటికి నాటిదని ఇస్రో ప్రకటన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. సౌదీ మల్టిపుల్ ఎంట్రీ వీసాల నిలిపివేతకు సంబంధించినటువంటి కీలక అప్డేట్ కూడా రావడం జరిగింది. వ్యాపారం, కుటుంబ సందర్శనల కోసం సింగిల్ ఎంట్రీ వీసాలను మాత్రమే జారీ చేయాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. ఒకవేళ సంవత్సరం పాటు చెల్లుబాటు అయ్యే మల్టీ ఎంట్రీ వీసాలను నిరవధికంగా నిలిపివేసినట్లు కూడా ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్గా ఒక అప్డేట్ అనేది ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్తో పాటు ముఖ్యమైన ఎడ్యుకేషనల్ అప్డేట్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి.